రాజా సింగ్ దారేటు నమ్మిన సిద్ధాంతాలను తుంగలో తొక్కిన రాజా సింగ్ ఎంచుకున్న దారేది? రాజా సింగ్ రాజీనామా అధిష్టానంపై యుద్ధానికి సంకేతమా? అంతర్గత కుమ్ములాటల నడుమ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందా? బీజేపీ అధిష్టాన బుజ్జగింపులకు తలొగ్గుతారా? ఎవరికీ అంతు చిక్కని ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని నాయకులకు ఓ పేరైతే ఉంది. హిందుత్వ సిద్ధాంతాలను మనస వాచ కర్మన అని అనుసరిస్తూ ముందుకు సాగుతారని, అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటారని పేరు. అలాంటి పేరు గల పార్టీని నాయకులు వీడనాడే సందర్భాలు చాలా తక్కువ. అంత ఘన చరిత్ర గల పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కీలకమైన శాసనసభ పక్ష నేత పదవివ్వకపోవడంపై రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని, నామినేషన్ వేసేందుకు వెళ్తే అవకాశం ఇవ్వలేదని రాజా సింగ్ ఆవేశంగా రాజీనామా అస్త్రం సంధించారు. హిందుత్వతకు బ్రాండ్ అంబాసిడర్ పేరు తెచ్చుకున్న రాజా సింగ్ కు కొన్ని రాజ్యాంగపరమైన విషయాల్లో అవగాహన తక్కువే. మరోవైపు తెలుగును స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఆయన కేవలం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని పాత బస్తీ గోషామహల్ కు మాత్రమే రాజకీయాలు పరిమితం కావడం వంటి అంశాలు చాలా ఉన్నాయి. గతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో రాజా సింగ్ ను పార్టీ 14 నెలల పాటు హైకమాండ్ సస్పెండ్ చేసింది కూడా. ఆ తర్వాత సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అనంతరం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆయన్ను జైల్లో పెట్టారు. కానీ పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల ముందు తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో యాక్టివ్ అయ్యారు రాజా సింగ్. గోషామహల్ సిట్టింగ్ సీట్ ను రాజా సింగ్ కే కట్టబెట్టారు. కానీ ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మేకప్ ఆర్టిస్ట్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు బయటకు పోవాలంటూ హాట్ కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. వేరే పార్టీలో చేరే పరిస్థితి లేదు. వేరే పార్టీ వాళ్ళు ఈయన్ని చేర్చుకునే పరిస్థితి అంతకంటే లేదు. ఇక బీజేపీని ధిక్కరించి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలెవరూ బాగుపడ్డ దాఖలాలు కూడా లేవు. కళ్యాణ్ సింగ్ నుంచి మొదలు పెడితే ఉమాభారతి, యడ్యూరప్ప, శంకర్ సింగ్ వఘేలా వంటి కొంతమంది నేతలు పార్టీని ధిక్కరించి బావుకున్నది లేదు. అందులో మెజారిటీ పీపుల్స్ తిరిగి బీజేపీ కండువ కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ నేతలెవరూ రాజా సింగ్ ను పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రాజా సింగ్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.